నమస్కారం. వినూత్న వంటకాల సమాహారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నమస్తే వసంత కుమారి గారు, బాగున్నారా? బాగున్నా. సో మెంతి జీలకర్ర పప్పుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? కందిపప్పు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, పసుపు, చింతపండు, బెల్లము, నెయ్యి. సో మెంతి జీలకర్ర పప్పుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కాబట్టి మన ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా వసంత గారు? ఫస్ట్ ఏం చేద్దాం? కలే తీసుకోండి. స్టవ్ ఆన్ చేద్దామా? స్టవ్ ఆన్. ఓకే, ఇప్పుడు ఏం మెంతులు, వేయాలి? జీలకర్ర రెండు చూద్దాం. హీట్ అయ్యాక ఇవి వేసుకోవాలా? ఒక స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర. అవి బాగా ఓకే, ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. అంటే మనం పప్పు అంటే తోటకూర ఇలాంటి వాటితో చేస్తూ ఉంటాం చేస్తుంటా రెగ్యులర్, కానీ ఇంట్లో లేనప్పుడు అవన్నీ ఇట్లా చేసుకుంటా. ఓకే ఓకే, ఇంట్లో సమయానికి ఒక్కసారి ఏంటంటే కూరగాయలు నిండుకున్న వాన వస్తుంది, వర్షం వస్తుంది, తీసుకురారు కష్టంగా ఇవి చేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ గా సూపర్ మార్కెట్ కి అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అలా వెళ్ళే పని లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితో పప్పులతో చేసేసుకోవచ్చు. హెల్త్ కూడా మంచి, మెంతులు మంచి కదమ్మా. అవును, మెంతులు చాలా మంచిది. అంటే మెంతులు కొంచెం చేదుగా ఉంటాయి కదా ఆంటీ? జీలకర్ర మెంతులు ఈక్వల్ అయిపోతుంది, సరిపోతుంది అంటారా? మెంతులు అన్నిట్లో వేసుకోవచ్చు మనం. అవునవును, కొంచెం వేయాలంటారు. దోశలో వేసుకోవచ్చు. దోశ వాటిలో ఏంటంటే పిండి మెత్తగా ఉంటుంది అని కూడా అనుకుంటారు కదా. హెల్త్కి మంచిది మెంతులు. షుగర్ ఉన్న వాళ్ళు జీలకర్ర పొడి కూడా పొద్దున స్పూన్ అయితే కంట్రోల్లో ఉంటుంది. ఓకే ఓకే, సో చూసారు కదండి, చక్కగా ఆంటీ ఓ మంచి చిట్కా కూడా చెప్పారు ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో. ఎందుకంటే అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కి వయసుతో సంబంధం లేదు, పుట్టిన పిల్లల దగ్గర మరీ రెగ్యులర్ అందరికి వస్తారు. 20% కందిపప్పు అండి. కందిపప్పు ఓకే, సో ఇవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలంటారండి. సో ఎవరైతే షుగర్ పేషెంట్స్ తో షుగర్ తో బాధపడుతున్నారో పేషెంట్స్ అందరూ కూడా చక్కగా జీలకర్ర పౌడర్ ని జీలకర్ర మెంతులు పొడి చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒక స్పూన్ నోట్ వేసుకొని మింగేస్తే మనకు కొంచెం. ఓకే, సో పరగడుపున ఒక స్పూన్ మెంతి పౌడర్ కనుక మింగేస్తే చాలా బాగుంటుంది అంట హెల్త్. అంటే జనరల్ గా షుగర్ వచ్చాకనే షుగర్ కంట్రోల్ చేసుకోవడం కాదండి, జనరల్ వాళ్ళు తిన్నా కూడా అలాంటి షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే కొంచెం కంట్రోల్లో ఉంటాయి. వాటర్. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం పప్పు ఉడకడానికి ఎంతైతే వాటర్ పడుతుందో పప్పుకి డబల్ తీసుకోవాలి కదా. కొంచెం నెయ్యి కొంచెం స్పూన్ గీ వేసేసుకోవచ్చు, వేసుకోవాలి కొంచెం కొంచెం నెయ్యి, కొంచెం బెల్లం, ఎందుకు మంచి అయిపోతా. అదే కుక్కర్ మూత పెట్టేయచ్చు. ఓకే, సో మూత పెట్టాక ఎంతసేపు ఉడకాలండి? ఇట్లా ఒక 3-4 విజిల్స్ రావాలి. 3-4 విజిల్స్ రావాలి. ఓకే, మూత పెట్టేద్దాం. విజిల్ పెడదాం. ఒక 3-4 విజిల్స్ అంటే మనకి ఈజీగా 10 minutes టైం పడుతుంది కదా. ఓకే అమ్మ, ఈ లోపు ఒకసారి దీని ప్రాసెస్ అంతా నేను వ్యూవర్స్కి చెప్తాను. సో వ్యూవర్స్ చూసారు కదా మెంతి జీలకర్ర పప్పు ఎలా తయారు చేసుకోవాలో. అండ్ రెగ్యులర్గా మనకి ఒక్కోసారి కూరగాయలు ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి ఆకుకూరలు కూరగాయలు ఎటువంటి అవసరం ఉండదు అనమాట, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మనకి మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులు అలాగే జీలకర్ర ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే లైట్గా మనకి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక కప్ క్వాంటిటీ కందిపప్పు తీసుకొని అవి కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేశాక దాంట్లో చింతపండు అలాగే లైట్గా బెల్లం, కొంచెం స్వీట్నెస్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళైతే లైట్గా బెల్లం యాడ్ చేసుకోవాలి. సో అదంతా కూడా మనం ఇన్స్టెంట్గా వేరే కుక్కర్లోకి ప్రెషర్ కుక్కర్లో కనుక మార్చేసి మనం ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసి విజిల్ కనుక పెట్టుకున్నట్లయితే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మనకి మెంతి జీలకర్ర పప్పు రెడీ అయిపోతుందండి. మరింత సింపుల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే పప్పు టేస్ట్ ఎలా ఉండబోతుంది అండ్ కాసేపు వెయిట్ చేస్తే తెలుస్తుంది. సో ప్రెషర్ అంతా పోయింది కాబట్టి తీసేసుకోవచ్చు. సో స్మెల్ బాగా వస్తుంది, మెంతులు జీలకర్ర స్మెల్. ఇంకా మనం మెత్తగా దాన్ని చేసుకోవడమేనా? అంటే మామూలుగా మనం పప్పు చేసేటప్పుడు మెంతులు జీలకర్ర అలాంటి ఏదో తిరగమాతప్పుడు వాటికి వేస్తూ ఉంటాం పోపులో కలిపి, కానీ అవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ గా పప్పు ఇది.
అయిపోయింది ఇప్పుడు పెట్టేస్తాం. ఓకే. సో అంటే మరి పప్పు మనం మెత్తగా మ్యాష్ చేసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్ చేయమ్మా. ఓకే. పోపు పెడతాం. ఒక నూనె అమ్మా. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఏమేమి వేసుకోవాలి? వెల్లుల్లి, కరివేపాకు, పోపు అంతే. సో పప్పులో ఒక వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది కదా అండి? ఏ పప్పులైనా బాగుంటుంది. ఏ పప్పులైనా బాగుంటుంది. అవును. పప్పు కానీ పచ్చడి కానీ సాంబారు కానీ అన్నిటికీ వెల్లుల్లి బాగుంటుంది. అంతే. ఇంకా పప్పు వేసేసుకోవచ్చా? పప్పు టేస్ట్. సో ఇది రెడీ అయిపోయింది కదా అండి. మనం పప్పు అదంతా కూడా వేసేసుకొని ఈ పోపులో వేసి తిప్పేసుకొని కలిపేసుకుంటే టేస్ట్. దీంట్లో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది రైస్లోకి బాగుంటుందేమో కదా బాగా? చపాతీలు పూరీలో అన్నిట్లోకి బాగుంటుంది. సో నేను టేస్ట్ చేస్తాను. సో వసంతకుమారి గారు చాలా చక్కగా, చాలా నిదానంగా, చాలా ట్రెడిషనల్ వంటకం మన పప్పులోనే ఒక డిఫరెంట్ అనమాట. అండ్ చాలా స్మెల్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో వ్యూస్ చూసారు కదా ఇన్స్టెంట్ పప్పు ఎలా తయారు చేసుకోవాలో. చక్కగా మెంతులు, జీలకర్ర యాడ్ చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్గా అవి తీసుకొని పప్పు ఎంత క్విక్గా రెడీ చేశారో వసంతకుమారి గారు. మరి ఇంత క్విక్గా ఈ చేసినటువంటి ఈ పప్పు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసిన. స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుందండి. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మెయిన్ మనం బయటకు వెళ్ళి కొనుక్కు రావాల్సిన కూరగాయలు అవి ఇవి ఏమి హడావుడి లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సూపర్గా ఉందండి. మీరు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంది బికాజ్ మనం ఫస్ట్ కందిపప్పు అవన్నీ కూడా ఫ్రై చేసాం కదా. అండ్ అవి ఫ్రై అయ్యి చక్కగా ఎక్కడ కూడా పచ్చితనం లేకుండా చాలా క్రిస్పీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. రుచికరమైన వంటకాలు మా కోసం పరిచయం చేసి చూపించినందుకు మాదాపూర్ మంత్ర క్రియేషన్స్ వాళ్ళ తరఫు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. అలాగే మంత్ర క్రియేషన్స్ వాళ్ళు మనకి నచ్చిన డిజైన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి నచ్చినట్లుగా తయారు చేసేస్తారు. మీకు వీలైనప్పుడు వెళ్ళి షాపింగ్ చేయండి. సో వ్యూయర్స్ చూసారు కదా వసంతకుమారి గారు పరిచయం చేసిన మెంతి జీలకర్ర పప్పు ట్రై చేయండి. మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి 2 సరికొత్త వంటకాలని మా అందరికి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఈనాటి రుచి చూడు కార్యక్రమంలో 2 సరికొత్త వంటకాలను చూశారు కదండి. మరొక రుచి చూడు కార్యక్రమంలో సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై మంత్ర క్రియేషన్స్, గ్రౌండ్ ఫ్లోర్, సి బ్లాక్, ఫార్చ్యూన్ టవర్స్, మాధపూర్ మెయిన్ రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9703018045, 98851180045.